ఓ వద్దామని ట్రై చేస్తుంది అది. చాలామందికి గుర్తుకొచ్చేది ఆ వెంకన్న స్వామి. అలా కాకుండా ఇక్కడ తిరుపతిలో ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు తిరుపతి అంటే ఏంటో. తిరుపతి చిన్నది కాదండి, చాలా అంటే చాలా పెద్దది. మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందా అని నాకే ఆశ్చర్యంగా ఉందండి. ఇదే అండి కపిల తీర్థం. ఓ ఎందుకు భయ్యా ఇక్కడ ఫుడ్ బాగోదు? ఒక్కసారైనా గర్జిస్తే వినాలని ఉంది. అసలు బెంగళూరు ఎందుకు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది నా స్టేతో ఎండ్ అయిపోతుంది వీడియో. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి తిరుపతిలో ఉన్నాను. తిరుపతి అంటే చాలామందికి గుర్తుకొచ్చేది ఆ వెంకన్న స్వామి. అలా కాకుండా ఇక్కడ తిరుపతిలో చాలా ఫేమస్ ప్లేస్లు ఉన్నాయి అన్నమాట చూడడానికి. మనం తిరుపతి వచ్చేసి ఏంటంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇంకా అమాంతరం వెళ్ళిపోతాం. అలా వెళ్ళకండి. ఈరోజైతే నేను మీకు ఏమేమి ప్లేసులు చూడొచ్చో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి జూ పార్క్ అనమాట. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ అంటారండి. ఆల్రెడీ ఇక్కడికైతే వచ్చాను. పోయినసారి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఆయన బాగున్నారా? పోయినసారి నైస్ అన్న, అంత గుడ్. అవునన్నా, థ్యాంక్స్ అన్న. పోయినసారి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ జూ పార్క్ కవర్ చేసా కానీ. హాయ్ అన్న, బాగున్నారా? ఓకే, థ్యాంక్స్ అన్న. యా, పోయినసారి వచ్చినప్పుడు అండి ఇక్కడ జూ పార్క్ అయితే కవర్ చేసాం కానీ లోపల సఫారీ అని ఒకటి ఉంటుంది. లోపల పులులు సింహాలు ఉంటాయి అంటే అదొక్కటి మిస్ అయిపోయింది. ఆ రీజన్ మీద ఇక్కడికి వచ్చాను. వెళ్ళిపోదాం. టికెట్స్ అటు తీసుకోవాలండి. ఇటైతే వెళ్ళిపోవాలి చెకింగ్ చేసుకొని. ఇక్కడ మనకి టైం చాలా తక్కువ ఉందండి. 4 అయిపోతుంది సాయంత్రం. ఇక్కడ 5ంటికి జూ క్లోజ్. సార్ మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ 8:30కి ఓపెన్ అవుతుంది. ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ 5 క్లోజింగ్. ప్రతి మంగళవారం సెలవు కదా? ప్రతి మంగళవారం. మిగతా రోజులంతా ఉంటుందన్నమాట. తిరుపతి వస్తే ఖచ్చితంగా చూడాల్సిన జూ పార్క్లో ఇది ఒకటి. టైం తక్కువ ఉంది కాబట్టి సైకిల్ అయితే ఒకటి తీసుకుంటున్నాము. అసలు ససేమీరా డబ్బులు అయితే వద్దంటున్నారు సారు, ఫ్రీగా తీసుకోమన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఇక్కడ బ్యాటరీ సైకిల్ ఇస్తున్నారు. ఎంత అండి మామూలుగా అద్దె? మామూలుగా 2 అవర్స్ 150 సార్. 1 అవర్కి అయితే 100 సార్. 1 అవర్కి అయితే 100. బెస్ట్ ఆప్షన్ కదా. ఓకే ఓకే భయ్యా తీసుకోండి. త్వరగా వెళ్ళి చుట్టేసి వచ్చేద్దాం. సైకిల్ ఎక్కేసాం. అదే లేదంటే ఇది ఇక్కడ తిప్పాలంట. సైకిల్ బదులు బైక్ తీసుకుందాం. బైక్ చేసుకుంటే నేను వెనకాల పట్టుకుంటాను, నువ్వు అది బెటర్ కదా. బైక్ తీసుకోవచ్చా? ఓకే, బైక్ తీసేసుకుందాం, తొందరగా అయిపోయిద్దిగా. బట్ సైకిల్ తొక్కి తొక్కి అలవాటు అయిపోయింది బ్రో. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తాను అనుకోండి. ఓకే ఓకే, టైం తక్కువ ఉంది, అదే బెటర్. సైకిల్ అంతా బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ చిన్న మొబైల్ బ్రో తిరుగుతుంది. అది ఆపేసా ఒక చిన్న మొబైల్ మౌంట్ ఒకటి ఇస్తే సూపర్ కేక. ఎలక్ట్రానిక్ బైకులు కూడా అదిరిపోయినాయి. ఎలక్ట్రానిక్ బైక్ అయితే ఎంత అండి గంటకి? 1 అవర్కి 200, 2 అవర్స్కి 300. ఓకే, 2 అవర్స్ బెటర్ ఆప్షన్. ఓకే, బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు సౌండ్ రావట్లేదుగా వెళ్తున్నట్టు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్రో, లయన్ సఫారీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎప్పటికీ వెలకట్టలేని అభిమానం మీది. థ్యాంక్ యూ అన్న. చాలా తక్కువ టైం ఉంది, కవర్ చేసేయాలి తిరుపతి సిటీ టూర్. బాయ్ అన్న. పంచ్ లెఫ్ట్ హ్యాండ్తో షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. అందరూ సైకిల్ తీసుకుంటున్నారు. అంటే మనం మార్నింగ్ వచ్చే పని అయితే అండి సైకిల్ తీసుకోవడం బెటరు. ఎరా సైకిల్ బాగుందా? మామూలు సైకిల్ అయితే 25 కదా. మామూలు నార్మల్ బ్యాటరీ లేని సైకిల్ అయితే 25 రూపీసే. అసలు ఆ పోలీస్ సార్ అయితే చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడారండి. అసలు ఎప్పటికీ మర్చిపోలేము. మీరు టికెట్ తీసుకున్నారు కదండి, ఇచ్చేసేయండి, నేను పే చేసేస్తాను, నేను చెప్తాను సార్ 5 అని చెప్పారు. చాలు, ఇంక అంత మించాలు. లేదు సార్, వద్దులే సార్ అంటే అప్పటికి ఇంకా వచ్చేసి ఏదో ఒకటి చేయాలనండి ఆయన. వచ్చి బండి మీరు ఆ సైకిల్ తీసుకోమన్నారు, బండి తీసుకున్న వాళ్ళే ఇట్లా అయితే ఇచ్చారండి. అసలు నీ పని నువ్వు నిస్వార్థంగా చేసుకుంటే వెళ్తే అన్ని వాటంతా అవే వస్తాయి. ఈ జూ పార్క్ చాలా పెద్దదండి. బైక్ ఉంది కాబట్టి 5 నిమిషాల్లో వచ్చామండి. నడుచుకుంటూ వస్తే ఒక పావు గంట. అడుగుతా రావడమండి ఎవరో ఒకరిని. సింపుల్ 50 రూపాయలే అంట లైన్ సఫారీ. దాంట్లో తీసుకెళ్ళిపోతారు. టికెట్ వచ్చేసి 70 రూపాయలు ఎంట్రీ ఫీజు జూలోకి. లైన్ సఫారీ టికెట్ 50 రూపాయలు అనమాట. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఫోన్పే అయితే ఉంది. థ్యాంక్ యూ బాబాయ్. ఒక బస్సు ఫుల్ అయిపోయిందండి, వెళ్తుంది. లోపలికి తీసుకెళ్ళి సింహాలను చూపిస్తారంట. ఇంకో బస్సు వచ్చేంతవరకు ఆగాలి. అందరు ఇక్కడ వెయిట్ ఇంకో బస్సు కూడా రెడీయా? రండి పదండి, బస్సు రెడీ అంట. నాకు ఫ్రంట్ సీట్ కావాలి భయ్యా. ఫస్ట్ ఎక్కేసేయాలి. నాకన్నా స్పీడా నువ్వు? యా, నాకు ఇది కావాలి.
ఎందుకు ఇక్కడ కూర్చోవచ్చా ఫ్రంట్? కూర్చోవచ్చు. అంత స్పీడ్గా వచ్చావు, ఏం ఉపయోగం రా? ఫ్రంట్ మాకే, అటు మొత్తం గ్రిల్లు, ఇదిగో ఇటు ఫ్రంట్ అద్దం క్లియర్ కనపడిద్ది. ఇద్దరం అన్న వీడియో అన్న గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రంట్ ఇక్కడ కూర్చోవాలంటే కనుక నలుగురు అయితే ఏంటండి, ఇద్దరైతే కనుక వెనక్కే పంపించేస్తారు. మీకు ఒకవేళ ఫ్రంటే కావాలనుకుంటే కనుక ఒక్కో టికెట్ 50 కదా, 4 టికెట్లు కొనేసుకోండి. అప్పుడు మీరు ఇక్కడ అంటే ఒకళ్ళైనా కానీ 4 టికెట్లు కొనుక్కుంటే ఇక్కడ కూర్చోవచ్చు. మరి అంతే కదా, బెస్ట్ ఆప్షన్. ఈసారి అయితే ఖచ్చితంగా కొనాల్సిందే భయ్య, ఈసారి కొనేద్దాం భయ్య. కూర్చో, ఇక్కడ వచ్చావురా బాబు. మెయిన్ ఈ జూకి రావడానికి రీజన్ చెప్పా కదా, లైన్ సఫారీ. పోయినసారి మిస్ అయ్యా, ఈసారి వెళ్తున్నాను. అబ్బో చాలా ఉన్నాయిగా, పేరుకి లైన్ సఫారీ అనే కానండి, ముందర దీంట్లో వెళ్ళే దారిలో చాలా కనపడుతున్నాయి యానిమల్స్. వీటిని ఏమంటారు, అడవి బర్రెలా? ఇది చెప్పడం మర్చిపోయానండి, ఇండియాలోనే అతి పెద్ద జూ పార్క్ అనమాట మన తిరుపతి జూ పార్క్. చాలా పెద్దది. ఇంకో గేట్ దాటితే సింహాలు. ఇప్పుడు ఇది శేషాచలం ఫారెస్ట్కి కనెక్ట్ అయ్యి ఉందండి జూ పార్క్. ఇది మొత్తం అడవి కింద ఇంక లెక్క. ముందుకెళ్తే ఏంటంటే ఇప్పుడు కేజీలో ఉన్నాయి కదా, ముందరకెళ్తే అడవిలో నుంచి బయటకు వస్తాయంట రియల్గా. అప్పుడు ఇంకా మనం మంచి వ్యూలో చూడొచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందా అని నాకే ఆశ్చర్యంగా ఉందండి. మీరు వస్తే ఎలా ఉండదో నేను మీకు అలాగే చూపిస్తున్నాను. ఇదిగో మీరు అరిచారంటే సింహం పోద్ది, నిజం. అదిగోండి సింహం కనపడుతుందంట. దూరంగా ఉందా బాబాయ్? నాకేం కనపట్లా బాబాయ్, స్లోగా పోనీయండి. చూసారు కదండి, అదిగోండి చాలా హెవీగా ఉన్నాయండి బాబు. ఒక్కసారైనా గర్జిస్తే వినాలని ఉంది, ఎందుకంటే ఆ సౌండ్ చాలా బాగుంటుందంట. ఇంక అయిపోయింది, వెళ్ళిపోతుంది. వీళ్ళంత అదృష్టవంతులు భయ్యా, ఎంటర్ అవ్వగానే వాళ్ళకి సింహం. ఈ బస్సు వాళ్ళు మంది అయిపోయింది. బాబాయ్ మాత్రం మంచి కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆ సింహాన్ని చూపిస్తే కానీ ఇంకా వచ్చేది లేదంట. ఆ గేట్ క్లోజ్ అయిన తర్వాత సేమ్ జైలు సిస్టమ్, అది క్లోజ్ అయింది గేట్. ఇప్పుడు ఇది ఓపెన్. మిషన్ కాదా, వాళ్ళు చేత్తో లాగుతున్నారా? ఓకే ఓకే, మిషన్ అనుకున్నా. మళ్ళీ ఇంకో గేటా? అమ్మో, ఇంకా చూసారు కదా లైన్ సఫారీ అయితే అదండి. ఇక్కడ అలాగే 2 హిప్పోసు, ఒక 4 సింహాలు అయితే కొత్తగా వచ్చినాయి అంట. ఎలక్ట్రానిక్ వెహికల్కి మనకి ఇదైతే ఒకటి ఇస్తున్నారండి. ఇది దగ్గరగా ఉంటేనే స్టార్ట్ అయ్యిద్దంట. స్టార్ట్ అవ్వలేదా? ఇప్పుడు స్టార్ట్ చేయండి ఒకసారి. అయిందా? అది ఓకే, ఇప్పుడు దగ్గరికి వస్తే స్టార్ట్ అయింది. చూసారు కదా. హాయ్ హాయ్. ఇక్కడ ఫ్రీ వాటర్ కూడా ఉన్నాయండి. ఫ్రీ వాటర్ పెట్టారు. మేబీ బాటిల్ తెచ్చుకోవాలనుకుంటా. ఒక గ్లాస్ ఏదైనా ఉంటే బాగుండేది. అదిగోండి పులి దూరంగా ఉంది. దగ్గరికి వస్తే బాగుండేది, దూరంగా ఉంది. అప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది మొత్తం. ఇక్కడ తెల్లపులి అని అంటండి. నాకు గుర్తు పోయినసారి వచ్చినప్పుడు కనపడలేదు తెల్లపులి. చాలా దగ్గరగా ఉంది.
హాయ్ హాయ్. మిమ్మల్ని తీస్తా ఒక్క నిమిషం, పులిని తీసి తర్వాత మిమ్మల్ని. అసలు చూసారా ఎంత దగ్గరగా ఉందో? ఓ వద్దామని ట్రై చేస్తుంది అది. పులిని చూసాం, వెళ్ళిపోతాం. కొన్ని ప్రవేశం లేదండి, అటైతే వెళ్ళకూడదు. మొత్తం కూడా సీసీ కెమెరాలో మానిటరింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఫోటో ఏంటి, మన ఇద్దరికి వీడియోనే ఉంది. హేమంత్ ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జూ పార్క్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది లోపల మొత్తం కూడా. ఇంకా అభివృద్ధి చెందాలి, ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోవాలి తిరుపతి జూ. మేము అదే కోరుకుంటున్నాం ఖచ్చితంగా. మా ఋతు ధర్మ ప్రకారము మీ జూ పార్క్ కూడా ఎంతో డెవలప్మెంట్ అవ్వాలి. ఇంకా కొత్త యానిమల్స్ కూడా ఆఫీసర్లు ముందుకి కొనసాగిస్తున్నారు. దాని గురించి అన్ని డిస్కషన్ చేసి హైకమాండ్ కూడా పెడుతున్నారు. ఇంకా అన్ని యానిమల్స్ రావాలని మాకు కూడా కోరిక. ఇంకా అందరూ విజిటర్స్ వచ్చి జూ గురించి మంచిగా చెప్పి జూ డెవలప్మెంట్ కూడా అవ్వాలని మాకు కోరిక. ఖచ్చితంగా సార్. ఏంటి వీడు జూ పార్క్ వచ్చి జంతువులు మొత్తం చూపించకుండా ఏదో లైన్ సఫారీ ఒక పులిని చూపించేసి వెళ్ళిపోతున్నాడు అని అనుకోమాకండి. నేను ఆల్రెడీ ఈ జూ పార్క్ వచ్చాను ఇంతకుముందు. ఇక్కడ చాలా జంతువుల్ని కవర్ చేశానండి. ఆ వీడియో కూడా ఆల్మోస్ట్ 6 lakh వ్యూస్తో ఉంది మన యూట్యూబ్ ఛానల్లోనే. ఒక్కసారి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, క్లిక్ చేసి ఆ వీడియో పూర్తిగా చూడండి. తిరుపతి వస్తే కనుక ఈ జూ పార్క్ అయితే అసలు మిస్ అవ్వమాకండి. ఎందుకంటే మన భారతదేశంలోనే అతిపెద్ద జూ పార్క్ అనమాట ఇది. చూస్తున్నారు కదా డ్రోన్ షాటు, పైకి ఎగరేస్తే అబ్బో మొత్తం శేషాచలం ఫారెస్ట్తో కనెక్ట్ అయి ఉందన్నమాట జూ పార్క్. ఈ జూ పార్క్ తిరుపతి నుంచి 7 kilometerల దూరంలో ఉందండి. మనం బస్టాండ్ దగ్గర నుంచి ఆటో మాట్లాడుకునైనా వచ్చేసేయచ్చు, లేదంటే ర్యాపిడో, యూబర్ ఇట్లా ఏమైనా బుక్ చేసుకునైనా వచ్చేసేయచ్చు సులభంగా. వస్తే కనుక అసలు మిస్ అవ్వకండి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్. వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం అండి. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నారా? బాగున్నారు సార్. నిన్న ఎప్పుడు కొండపైన ఉన్నట్టున్నారు. అది వచ్చేసా సార్, ఇంకొక వీడియో వస్తుంది నెక్స్ట్. అవునా? ఓకే ఓకే. మేము మీ సబ్స్క్రైబ్ సార్. ఇది ఓపెన్ చేయట్లేదా? లోపల తీయంలే, జస్ట్ భక్తులకి చెప్తున్నాం ఈ ఏరియాలో అడ్రస్ ఉందని. సైకిల్లోనే వరల్డ్ ఇప్పుడు ఓపెన్ చేస్తారా? ఇక్కడ దాకే జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్. అక్కడ దైవ దర్శనం కాదుగా భక్తులకి, ఇక్కడికి వస్తారన్నమాట అంతే. ఓకే సార్, అంతా బాగున్నారు? నెల్లూరు వెళ్ళాను. అవునవును, అంతా ఉందండి. ఇంకొక 1 weekలో ఏదో ఒక దేశంలో ఉంటాను. షూర్ ఒక వీడియో ఉంది, అది ఇక్కడికి రండి. మనకి వెంకటేశ్వర స్వామి కొండపైన అక్కడ చాలామంది ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆ దేవుణ్ణి తనివి తీరా చూడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, సేమ్ అలాంటి నమూనా తిరుమల తిరుపతి దేవస్థానం లోపల ఉంటుందన్నమాట. మనకి టీవీలో లైవ్లు ఇస్తారు చూడండి, వెంకటేశ్వర స్వామిని పూజలు అన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ దేవుణ్ణి చూపించరండి, ఇక్కడ దేవుణ్ణి చూపిస్తారన్నమాట. ఇక్కడ దేవుణ్ణి చూపించి లైవ్లు అవన్నీ ఇస్తూ ఉంటారు. లోపల అయితే వీడియో అయితే ఎలా లేదంటే అండి, అందుకని బయట నుంచి చూపిస్తున్నాను. ఎప్పుడైనా వస్తే ఇక్కడికి రావచ్చు మీరు. అక్కడ దేవుణ్ణి తనివి తీరా చూడలేని వాళ్ళు ఇక్కడ వరకు రావచ్చు. దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు అండి, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అండి. ఇప్పుడు ఏంటంటే పక్కన మనకి పెద్ద శివలింగం అయితే ఒకటి ఉందండి. ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేసుకొని వెళ్ళిపోదాం. దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లాంటి వీడియో ఉందండి, ఎనమాలే లింగం ఉందన్నమాట. తీయట్లేదు ఎందుకంటే మన రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. ఈ అన్నయ్య కూడా నాతో పాటే వస్తున్నారు, టకటక బండి మీద తిరుగుతున్నాం అండి. అన్నయ్య ఇక్కడ వరకు రావాలంటే ఎట్లా ఈ నమూనా దగ్గరికి వెంకటేశ్వర స్వామిది? ఏం లేదు, బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి నమూనా ఆలయం దగ్గర చెప్పారంటే ఆటోలు ఎవరైనా దింపేస్తారు. లేదా ఓన్గా రావాలనుకుంటే కపిల్ తీర్థం నుంచి జూ పార్క్ వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఎవరినైనా చెప్పి లేదు అంటే గూగుల్ మ్యాప్లో పెట్టుకుంటే వచ్చేసేయచ్చు. ఇంకా పక్కనే అండి, ఇప్పుడు దీన్ని అలిపిరి సెంటర్ అంటారండి మొత్తం కూడా. ఇక్కడ నుంచే మనం ఆ కొండ పైకి వెళ్ళాలి. ఇది బస్సులు వెళ్ళే మార్గం అండి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది కపిల తీర్థం అంటారండి. ఇంకొక పేరు కపిలేశ్వరుడి ఆలయంగా కూడా పిలువబడుతుంది. ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తుందే టెంపుల్ యొక్క ప్రాంగణం అండి. పూర్వంలో దీన్ని శేషాచలం పర్వతాలు అనేవాళ్ళు. అప్పట్లో కపిలేశ్వరుడు అని ఒక మహర్షి ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడనమాట శివుడి కోసం. ఆ శివుడు తన తపస్సుకు మెచ్చి ఒక లింగాకారంలో అక్కడ ప్రత్యక్షమై ఆ కపిలేశ్వరుడిని ఆశీర్వదించాడండి. అప్పటి నుంచి అక్కడ శివలింగం కపిలేశ్వరుడి ఆలయంగా పిలువబడుతుంది. లోపలైతే దేవుడు ఉంటారండి, వీడియో అయితే ఎలా ఉండదు. కావున ఏంటంటే మీకు గూగుల్లో ఉన్న ఇమేజ్ అయితే ఒకటి ప్లే చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంటారండి. ఇంకా ఈ కపిల తీర్థం అప్పట్లో కపిలేశ్వరుడు చేసిన తపస్సు వల్ల ఏర్పడిందని ఇక్కడ అంటూ ఉంటారండి. ఈ వాటర్ కూడా కొండల మధ్యలో నుంచి మనకి వర్షాకాలం వస్తే ఇంకా క్లియర్గా కనపడుతుందంట. ఆ కొండల మధ్యలో నుంచి వాటర్ వచ్చి అక్కడ పడుతుంది. దాన్నే కపిల తీర్థం అని అంటారు.
ఇది దీన్ని పవిత్రమైన నీటిగా కూడా పిలుస్తారండి. ఇంకా కపిల తీర్థం అయితే అది. ఈ తిరుపతి వచ్చిన భక్తులంతా కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే వెళ్తుంటారండి. ఎంత ఎంత విన్నారు కదండి. ఒక బాటిల్ వచ్చేసి 25 రూపాయలు అంట. ఎంఆర్పి కన్నా ఒక 5 రూపాయలు ఎక్కువ. ఇది నంది సర్కిల్ అండి, కపిల్ తీర్థం. చూసాం కదా ఇప్పటి వరకు, మామూలుగా లేవు లొకేషన్లు. ఈ రోడ్డుని తిరుమల బైపాస్ రోడ్డు అంటారండి. అసలు ఎంత పెద్ద చూసారా. చాలా నిద్ర తక్కువ. తిరుపతిలో ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఉన్నాయండి రోడ్లు. అన్ని వీధులన్నీ కూడా సిమెంట్ రోడ్లు. అసలు ఎక్కడ ఒక రిమార్క్ అయితే ఇప్పటివరకు నాకు కనపడలా ఈ తిరుపతిలో. దీన్ని అన్నారావు సర్కిల్ అంటారండి. ఇలా సర్కిల్ ఉండే వాటిని మన సైడ్ సెంట్రల్గా పిలుచుకుంటాం, తెలిసిందే. చిన్నపిల్లలకి పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఉంది. తిరుపతిలో 2 ఇస్కాన్లు ఉన్నాయండి. ఇది చాలా పెద్దది ఇస్కాన్ టెంపుల్. థ్యాంక్స్ అన్న. పేరేం పేరు? హర్ష అన్న. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. ఆ శ్రీకృష్ణుడు ఎప్పుడు మిమ్మల్ని చల్లంగా చూడాలి. మీరు ఇంకా ప్రపంచ దేశాలు తిరగాలనుకుంటున్నారు కాబట్టి వాటికి కూడా ఆ శ్రీకృష్ణుడు కృపాకటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. జై శ్రీకృష్ణ. అన్ని గుళ్ళు ఒక విధం అయితే మనకి ఇస్కాన్ ఇంకో విధం అండి. ఈ ఇస్కాన్ టెంపుల్స్లో వీడియో అయితే తీసుకోవచ్చు. ఇప్పుడే యాజమాన్యాన్ని అడిగితే తీసుకోండి అన్నారు. అలా భారీగా ఉంటాయి ఈ టెంపుల్స్. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఇస్కాన్ ఉంటుంది అనమాట. కింద వెంకటేశ్వర స్వామి అండి. మనకి తిరుపతి కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. వేరే చోట అయితే ఉంటారు కదా. ఓకే, మీరు ఇప్పుడు పైకి వెళ్ళి ఆ శ్రీకృష్ణుని తీసుకోనండి. ఎందుకంటే నేను షార్ట్ వేసుకొని ఉన్నా కదా, కరెక్ట్ కాదు. ఓకేనా బ్రో? థ్యాంక్ యూ బ్రో. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒకే రకంగా ఉంటుందని ఇప్పుడే చూస్తున్నానండి. ఆఫ్రికా కెన్యాలో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా ఉంది. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. ప్రశాంతమైన వాతావరణం లోపల. తీసుకోండి. ప్రసాదం కూడా ఇస్తున్నారు ఇక్కడ, తినేసేయండి. ఇస్కాన్లో ఎప్పుడు ఇలాగే పెడుతూ ఉంటారంట. థ్యాంక్ యూ సో మచ్, వీడియో బాగా తీశారు. జై శ్రీకృష్ణ సార్. చాలా టెంపుల్కి ఇస్కాన్ టెంపుల్కి అదే అండి తేడా. బంగ్లాదేశ్ వెళ్ళాము ఇస్కాన్ టెంపుల్కి, అదేమని చూపించాను. ఆఫ్రికా వెళ్ళాము కెన్యా, అక్కడ దేవుడిని అయితే చూపించాను. ఇప్పుడు మన ఇండియా తిరుపతిలో కూడా దేవుడిని అయితే చూపించాను. ఇదిగోండి తిరుపతిలోనే పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్. హాస్పిటల్ లోపల ఒక సామ్రాజ్యమే ఉందండి. చూస్తుంటే పేషెంట్లు చాలా తక్కువ మంది ఉన్నారండి. అది కూడా ఒక విధంగా మంచిదే. ఎప్పుడైనా రోగులు ఎక్కువ మంది ఉండాలని మనం అనుకోకూడదు. తక్కువ మంది ఉంటేనే ఆ ఊరికి మంచిది. ఆ వెంకటేశ్వర స్వామి దయ ఈ తిరుపతి ప్రజల మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉన్నది గాంధీ రోడ్ సెంటర్ అంటారండి. మనకి ఏమైనా షాపింగ్ తిరుపతిలో తక్కువ రేట్లో చేయాలనుకుంటే కనుక ఈ రోడ్లో చేయొచ్చు. అన్నీ దొరుకుతాయి మ్యాక్సిమం ఇక్కడ. హాయ్. తిరుపతి చిన్నది అనుకుంటారు, కానీ ఇక్కడ దొరకందంటూ ఏం లేదండి. ఒకప్పుడు మండలంగా ఉండే ఈ తిరుపతి ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ సిటీగా మారింది. ఈ తిరుపతి ఏమాత్రం పెద్ద సిటీకి తక్కువ కాదండి. రోడ్లు పెద్దవి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అండి, చాలా పెద్దది. ఒకసారి రైల్వే స్టేషన్ చూద్దాం. ఖచ్చితంగా ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ. హాయ్ బ్రో, బాగున్నా. చాలా తక్కువ టైం ఉంది. బాయ్ బాయ్. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చాను. అసలు మన వాళ్ళు క్యూ కూడా ఏం ఫాలో అవ్వట్లేదు ఇక్కడ. టికెట్ తీసుకోవడం కష్టం అండి. ఈ మిషన్ ఇప్పుడే చూశాను. ప్లాట్ఫామ్ టికెట్ ఒకటి. అవును భయ్య, ఫోన్పేతో స్కాన్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఏంట్రా బాబు ఈ విధంగా ఉంది లోపల. 5 రూపాయలు అంట వాటరు. ఏంటండి బాబు ఎలా పడితే అలా దాటేస్తున్నారు వీళ్ళు. ఒకటి, 2, 5. ఓకే, ట్రైన్లు ఎక్కువ ఇక్కడ ఆగిపోయినాయి. మొత్తం 6 ప్లాట్ఫామ్లు. ఫ్యూచర్లో ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు దీన్ని తలుచుకుంటే. బాగుంది, చాలా బాగుంది. ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది.
ఇంకా అది వెళ్ళిపోదాం. ఇంకా అదండి రైల్వే స్టేషను. పెద్దదండి, చాలా పెద్దది. గుంటూరులో ఎంత ఉందో దగ్గర దగ్గర అంతే ఉంది. తిరుపతిలో నాకు నచ్చింది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఫుడ్ అసలు క్వాలిటీ ఉండదండి. ఎందుకు భయ్యా ఇక్కడ ఫుడ్ బాగోదు? ఇక్కడ టూరిస్టర్స్ ఎక్కువ బ్రో, అందువల్ల ఫుడ్ ఎలా పడితే అలా చేస్తారు. ఏంటంటే వచ్చేవాళ్ళు ఒకసారి వస్తే ఇంకోసారి రారు కదా, వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద అయితే కొంచెం క్వాంటిటీ అంతా బాగా మెయింటైన్ చేస్తారు. అది సంగతి. తిరుపతి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక పెద్ద టూరిజం స్పాట్ కదండి. ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తారు. వచ్చారా తిన్నారా వెళ్ళిపోయారు అన్నట్టుగా చూస్తారు, కానీ క్వాలిటీ మాత్రం మెయింటైన్ చేయరు. ఫుడ్ ఎక్కడ బాగుంటుంది బ్రో? బ్రో పెద్ద పెద్ద హోటల్స్ అయితే బాగుంటాయి. ప్రజెంట్ అయితే నేను ఒక చిల్లీస్ అనే హోటల్ తీసుకెళ్తాను. అది రేటింగ్ బాగానే ఉంటుంది, వాళ్ళ అట్మాస్ఫియర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అక్కడ పెద్ద సినిమా థియేటరు, సినీప్లెక్స్, ఇన్స్టాగ్రామ్. నేనే బ్రో, బాగున్నారా? బాగున్నాం బ్రో. పేరేం పేరు? చైతన్య బ్రో. ఓకే బ్రో. ఇది ఎయిర్ బైపాస్ రోడ్ అండి. ఒక అంటే పెద్ద పెద్ద అటు బాగుంది, ఒకసారి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు తిరుపతి అంటే ఏంటో. తిరుపతి చిన్నది కాదండి, చాలా అంటే చాలా పెద్దది. అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. కొంతమంది అంటూ ఉంటారండి ఈ తిరుపతిని ఇంకా మండలం అంటూ ఉంటారు, మొన్న ఈ మధ్య సిటీ అయింది కాబట్టి. కానీ ఇది మండలం కాదండి, ఇది సిటీ లెక్కనే ఒకప్పుడు కూడా. కానీ ఏంటంటే ఇంకా అలాగా చిత్తూరు జిల్లా కింద ఉంది కాబట్టి ఒక మండలంగా అలా ఉండిపోయింది. ఇప్పుడు అందుకే జిల్లా కూడా చేశారు, ఒక సిటీ అయిపోయింది, స్మార్ట్ సిటీ. అది కూడా అంత పెద్ద బిల్డింగ్లు. ఒక 4 days 5 days అవుతుంది. 1 month అవుతుంది. 1 month అవుతుందా? ఇంతకు ముందు నెల్లూరుకి వచ్చినారు కదా? అవును బ్రో, అక్కడి నుంచే వచ్చాను ఇక్కడికి. ఓకే బై బై, థ్యాంక్ యూ. ఏం బ్రో మాస్క్ పెట్టుకున్నా గుర్తుపడుతున్నారు. ఈజీ బై, మెట్రో. ఇక్కడ ఇంకేదో పెద్ద మాల్ పడిపోతుంది. మేబీ నెక్స్ట్ టైం మనం వచ్చినప్పటికి ఉండిద్దాం, వెళ్దాం. ఇది రోబో హోటల్ అండి. తిరుపతిలో ఇది ఒక మంచి పేరు అనమాట. చాలా వీడియోలు కూడా చూసాను నేను. రోబో అని చెప్పి, రోబో వచ్చి సర్వ్ చేద్దంట. ఇక్కడ భయ్యా వచ్చేసి మనల్ని ఇక్కడ చిల్లీ రెస్టారెంట్ అంటే ఇక్కడ బాగుంటుందండి, ఎందుకంటే భయ్యా లోకల్ కదా. ఒక గార్డెన్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ వస్తుందంట అండి. బ్రో ఏం బాగుంటుంది ఇక్కడ? బిర్యానీ అయితే బాగుంటుంది, ఫ్రై పీస్ బిర్యానీ చెప్పండి. ఓకే చెప్పేసేయండి. అమ్మా ఎవరు ఇక్కడ? మీరేనా? వేడి వేడి బిర్యానీ అన్నా, సమానంగా పెట్టాలి ఇద్దరికి. ఇది లాలీపాపా? కొంచెం కారం ఎక్కువ వేసినట్టున్నారు. ఇటు సైడ్ కారం ఎక్కువ తింటారు బ్రో. బిర్యానీ అయితే నా నష్టాలని అంటలేదు బ్రో, తక్కువ ఉందా? జస్ట్ ఓకే, తినేయచ్చు. నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది. ఓకే, ఇది బాగుంది స్పైసీగా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? తిరుపతి అయితే మ్యాక్సిమం కవర్ చేసేసాం బ్రో, ఇంకేం లేదు. ఇంకా పెద్ద ప్లేస్ చూడాలంటే అంతేనా? తిరుపతి అంతే మ్యాక్సిమం మెయిన్ అని కవర్ చేసాం. వెంకటేశ్వర స్వామికి మించిందేనా అంతా ఆల్మోస్ట్ మీరు తిరుమల కవర్ చేసేసారు. కింద వచ్చే దారంతా చూసుకున్నాము. ఇంకా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోతే ఇంకా ఉంటాయి ఒక 50-60 kilometers అయితే ఇంకా ఉన్నాయి ప్లేసెస్. ఇంకా మనకు తిరుపతి అనేది ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు, ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి 5 to 6 yearsలో అది కూడా మనకు తిరుపతి సిటీలోకి వచ్చేస్తుంది. ఓకే ఓకే సరే. ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ అవ్వలేదండి, ఇంకా ఉంది. కంటెంట్ అనేది లేకపోయినా క్రియేట్ చేయాలి మనం. కంటెంట్ క్రియేటర్కి ఉండాల్సిందే అది. అంతేనా? సాహసయాత్రిక అన్న ఛానల్ పేరు సాహసయాత్రికుడు. సాహసయాత్రికుడు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఇదిగోండి తిరుపతిలో డీమార్ట్ కూడా ఉంది. 2 డీమార్ట్లు ఉన్నాయంట తిరుపతిలో, అదొకటి ఇంకోటి పెద్దదంట. చూసారండి అసలు ఎలా తీసుకెళ్తున్నారో ఏంటో బండి మేము కోలరు. హరి అన్న వాళ్ళ కో స్టాఫ్ అనమాట వీళ్ళంతా. ఆయన బాగున్నారా? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూస్తే నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మీలా ఉండాలి, ఒక ఐకమత్యంగా. హరి అన్నకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అవునన్నా? బ్యాంకాక్ ఎప్పుడన్నా 6 నెలలు అవుతుంది ఆపేసి. తర్వాత బ్యాంకాక్, మలేషియా, సింగపూరు, ఇండియా వచ్చేసాను. అవునవును. సరే అన్నీలు జాగ్రత్త మన. ఓకే బ్రో. హరి అన్నని మంచిగా చూసుకోవాలి. మంచిగా చూసుకుంటాము. సాహస యాత్రికుడు. లోపల వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంది మొత్తం. ఇంకా పూమా అంటే తెలిసిందే కదా, ఒక ప్రీమియం బ్రాండ్.
కానీ నాకు ఒకటే డిసప్పాయింట్ ఏంటన్నా తిరుపతి లాంటి మహానగరంలో ఇంత చిన్న స్టోర్ ఏంటి? నేను బయట నుంచి చూసి బోర్డు చూసి ఈ బిల్డింగ్ మొత్తం అదే అనుకున్నా. లాస్ట్ టైం యాక్చువల్లీ కొద్దిగా చిన్న స్టోరీ ఉండదు సార్, ఇప్పుడు ఇంప్రూవ్ ఇంకా రినోవేట్ చేశారు. సో ఇప్పుడు కొద్దిగా బెటర్ సార్ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ అని ఇప్పుడు బెటర్ సార్. ఓకే బాగుందన్న, ఎనీవే కలెక్షన్ బాగుంది, మీ దగ్గర సర్వీస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ ఏం కొనలేకపోయినా చూసా పూమా, సంతోషం. నా ఫేవరెట్ బ్రాండ్ పూమా. ఇంకా నైట్ టైం కూడా అయిపోయిందండి, ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇక్కడ 9:30 అవుతుంది. మొత్తం క్లోజ్ అనమాట షాప్స్ అవన్నీ కూడా. దీన్ని శ్రీదేవి కాంప్లెక్స్ అంటారు. ఇక్కడ ఏంటంటే జిరాక్స్ షాపులు, ఇంకా ల్యాప్టాప్లు, మొత్తం ఇంకా ఎలక్ట్రానిక్స్ అవన్నీ అమ్ముతారు. ఐడి కార్డు ఒకటి చేయించుకోవడానికి ఏంటో చూపిస్తా. ఐడి కార్డ్ అయితే ఒకటి చేయించానండి మొత్తం కూడా. ఇదిగోండి మా బ్రదర్ మొబైల్ నెంబర్ వేయించాను, ఈమెయిల్ ఐడి. ఎప్పుడైనా ఏం లేదు, ఇది నేను మన బ్యాగ్కి అటాచ్ చేసేస్తాము. మన బ్యాగ్కి అటాచ్ చేసాం అనుకోండి, ఎప్పుడైనా పోయినా కానీ వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి జస్ట్ కాంటాక్ట్ ఉంటుంది, కింద ఓ మెసేజ్. ఈ బ్యాగ్ పోయినట్టయితే కనుక నేను ట్రావెలింగ్ చేస్తాను, దయచేసి ఇచ్చి నాకు సహాయం చేయగలరని చెప్పి ఒక కొటేషన్ వేయించి చేశాను. బాగుంది కదా. వాళ్ళ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఐడి అవన్నీ ఇచ్చేసాం. సెట్ కదా. ఇంకా ఇదొక ఆలోచన అయితే వచ్చింది, ఎందుకంటే మొన్న ఒక బ్యాగ్ పోయింది నాది. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, అసలు క్లోజ్ చేసుకొని వెళ్ళేవాడి నా కోసం ఆగావు, ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. పేరేం పేరు అన్న? తేజస్. బాగుండాలన్నా, మీరు కస్టమర్కి ఇలాగే సర్వీస్ ఇవ్వండి, మంచిగా నెంబర్ 1 ఉంటారు. ఒకరోజు తరువాత తిరుపతి సిటీ టూర్ నుంచి నా ప్రయాణం బెంగళూరుకి మొదలైందండి. అసలు బెంగళూరు ఎందుకు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది నా స్టేతో ఎండ్ అయిపోతుంది వీడియో. హరి అన్న థ్యాంక్స్ అమ్మా, ఫుడ్ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. హరి అన్న బస్ స్టాండ్ దగ్గర దింపుతున్నారు ఇప్పుడు మనల్ని. థ్యాంక్ యూ సో మచ్ హరి అన్న, ఎంతగానో సపోర్ట్ ఇస్తున్నారు మీరు. మీకనే కదా బ్రో, ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టము, ప్యాషను. ఏ ట్రావెలర్ వచ్చినా కూడా నేను ఇదే సపోర్ట్ చేస్తాను. మీ ఆటో మాత్రం సూపర్ ఉందన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పేరేం పేరు? థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ అన్న. ఒక చనువుతో అడుగుతున్నాను, ఏమనుకోకండి. మీరు ఫస్ట్లో హెల్మెట్ పెట్టుకున్నారు, గత 2 రోజుల నుంచి హెల్మెట్ పెట్టుకోవట్లేదు. నేను ఇంకా వీడియో హడావుల్లో అడగలేకపోయాను, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండి అడుగుతున్నాను. సో దయచేసి హెల్మెట్ అయితే పెట్టుకోవాలన్నా మీరు, ఇక మైట్ అయినా. సారీ అన్న, యాక్చువల్గా అయితే హెల్మెట్ పెట్టుకుంటారు, మీరున్నారన్న హడావిడిలో ఫాస్ట్గా రావడం వల్ల హెల్మెట్ అయితే మర్చిపోయాను. ఇంకా నుంచి అయితే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటాను. హెల్మెట్ పెట్టుకుంటే చాలా సేఫ్. హెల్మెట్ పెట్టుకునే 2 వీలర్ అయితే రైడ్ చేయడం బెస్ట్. హెల్మెట్ వాడండి, సురక్షితంగా ఉండండి. తిరుపతిలో నాకు నచ్చింది ఈ బ్రిడ్జ్ అండి, నిజంగా మంచి ఇన్నోవేషను ట్రాఫిక్ని తగ్గించడానికి. ఇది కట్టిన తర్వాత చాలా ట్రాఫిక్ తగ్గింది. బెంగళూరుకి బస్ టికెట్ ఒక రోజు ముందర బుక్ చేసుకున్న తిరుపతి నుంచి 680 రూపాయలు పడిందండి. నవయుగ ట్రావెల్స్ స్లీపరు. ఇది అంబేద్కర్ సర్కిల్ అంటారు తిరుపతిలో. ఇదైతే ఇచ్చింది నాకు లొకేషన్. ఇక్కడ నవయుగ ట్రావెల్స్ ఆఫీస్కి వెళ్తే మనకి సరిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఉంది నవయుగ ట్రావెల్స్ కింద, అంటే 3-4 కలిపి ఒకటే ఉంది అది. బ్రో పంచదార తినమాకండి, ఆరోగ్యంగా ఉండండి బ్రో. మీరు కూడా పంచదార తినవద్దు, ఆరోగ్యంగా ఉండండి. తిరుపతిలో అన్న అయితే మన వీడియోస్ చూస్తున్నాడు, చాలా సంతోషం అన్న. పేరు? భార్గవ్. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడే పనసకాయ మొక్క విత్తనాలు ఉండి తిన్నానండి. ఇక్కడ దీంట్లో చెత్తపొట్టు అయితే లేదనమాట, వాళ్ళు రోడ్డు మీద పడేయమన్నారు. ఒక భారతీయుడిగా నేను రోడ్డు మీద ఎలా పడేస్తా చెప్పండి? ఏమన్నా రోడ్డు మీద పడేస్తామా? మన దేశాన్ని మనం అట్లా చేసుకుంటామని చెప్పండి, శుభ్రంగా ఉంచుకోవాలి. మన భార్గవ్ ఇక్కడ మార్నింగ్ స్టార్లో చేస్తున్నాడు కదా. భార్గవ్ ఉందా డస్ట్బిన్? ఎక్కడుంది డస్ట్బిన్? అది డస్ట్బిన్ అయితే ఒకటి మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. థ్యాంక్స్ అన్న, డస్ట్బిన్ మెయింటైన్ చేస్తాను, నాకు బాగా నచ్చింది. హరి బ్రో కాదు బ్రో, 10 మందినైనా ఇది మీ ఇంటికి తీసుకెళ్ళండి, ఇది నాకు ఇవ్వండి చాలు. ఎంత పడింది కాస్ట్? నవయుగ ట్రావెల్స్ ఎనమాల ఉంది. ఒక అరగంట అయితే లేట్ అయింది అన్న, పక్క జరుగు. మామూలుగా ఫోన్ చేస్తారు వీళ్ళు, నాకు ఫోన్ కూడా ఏం చేయాలా, మేబీ కాసేపు ఇప్పుడే ఫోన్ వస్తుంది. థ్యాంక్ యూ అన్న. అన్న అయితే ఫ్రూట్స్ కూడా ఇచ్చారండి మన కోసం. థ్యాంక్ యూ సో మచ్, అప్పటికి మర్చిపోలేను. థ్యాంక్ యూ అన్న. మీ ప్రపంచ యాత్ర అన్నలాగా మీరు కూడా 195 డేస్ కంట్రీస్ అయితే తిరగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ సబ్స్క్రైబర్ కూడా మీరు తిరిగే కొంది మాకు ఇంకా ఆనందం ఎక్కువ. ఖచ్చితంగానా, మీరు అన్నీ సాధించాలన్నా. అలాగే మన అన్నది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఛానల్ పేరు సాహస యాత్రికుడు. అన్న వీడియోస్ కూడా చూసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. సెలవు తీసుకుంటున్నాను. బస్ అండి హైఫై ఉండిద్ది అనుకున్నా, నార్మల్గా ఉంది, లోపల ఎలా ఉండిద్దో అన్న. ఏసీ బస్సేనా? ఏసీయే అంట. ఇది మన బెడ్ అయితే
ఏంటో అండి బాగా చిన్నగా ఉంది ఇది, చాలా కష్టం, కూర్చుంటున్నా కూడా తగులుతుంది. సరే బ్రో, అఖిల్ బ్రో, బాయ్. బెంగళూరు అయితే వచ్చేసానండి. ఇక్కడ ఒక అన్నయ్య అయితే నాకు ఆశ్రయం అయితే ఇచ్చారనమాట. ఈ టైంలో నాకు ఇది చాలా పెద్ద సహాయం అండి, ఎందుకంటే కొంచెం ఆరోగ్యం కూడా బాగోలేని పరిస్థితి. గత 4 రోజుల నుంచి దగ్గు జలుబు వచ్చి 3 రోజులు అవుతుందన్నమాట. ఈ 3 days నుంచి ఇదైతే తీసుకుంటున్నాను. మ్యాక్సిమం రికవర్ అయిపోయినట్టే. ఇంకా ఇవాళ రేపు కంప్లీట్గా రికవర్ అయిపోతానని నమ్మకం ఉంది. నిజంగా ఈ అన్నయ్య నాకు ఆశ్రయం ఇవ్వడం ఏంటో, నీ పన్ను నిస్వార్థంగా చేసుకుంటే అన్నీ వాటంతా అవే వస్తాయండి దానికి రీజను. పర్లేదండి, మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నావు ఈ 3 days నుంచి. అన్నయ్య పేరు వచ్చేసి తిరుమల అండి. అన్నయ్యనైతే చూపించొద్దు అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ వీడియో ద్వారా అయినా కానీ అట్లీస్ట్ మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇంకా ఇవాళ రేపు రెస్ట్ తీసేసుకొని ఎల్లుండు ఈ బెంగళూరులో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఏంటి అనేది మీకు ఒక వీడియో వస్తుందండి. నెక్స్ట్ వేరే కంట్రీనే ఉంటుంది. అలాగే ఇన్ని రోజుల నుంచి మనం నో షుగర్ అనే కాస్ట్ పైన చేసాము. సైకిల్ గుంటూరులో మొదలు పెట్టుకొని గుంటూరు నుంచి తిరుపతిలో మన సైకిల్ యాత్ర అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఎందుకంటే బషీర్ అనే కుర్రోడికి సైకిల్ అయితే అప్పగించాం. అతను వచ్చేసి నో బెట్టింగ్, సే నో టు బెట్టింగ్ అని చెప్పి రైడ్ అయితే చేస్తున్నాడు. మన నో షుగర్ ఏమైందంటే ఇంకా అతనికి సైకిల్ ఇవ్వగానే ఆపేస్తున్నాం అని చెప్పామండి. కానీ ఇది ఇప్పుడు అలా ఆగేది కాదు. ఈ షుగర్ పోవడం వల్ల వెయిట్ లాస్, ఫేస్లో కొంచెం చేంజెస్, ఇంకా చాలా మార్పులు ఉన్నాయండి. నేను ఇవాళకి ఒక 25 days అనుకుంటా అప్రాక్స్గా షుగర్ తీసుకోక. ఇలాగే ఇంకొక 2-3 నెలలు ట్రై చేసి చూస్తాను. నాలో కలిగే మార్పులు అవన్నీ మీకు చూపించి అప్పుడు ఈ షుగర్ పైన ఇంకొక వీడియో అయితే చేస్తాను. వచ్చే బెంగళూరు వీడియోతో కలుద్దాం. హోప్ మీరు అందరూ అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కూడా చూశారు కదా, సో అది అప్పట్లో నచ్చితే ఒక లైక్, మన వాళ్ళకి షేరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటానండి, బాయ్ బాయ్.